సత్యస్వరూపుడవైన తండ్రి, నీ పాద పద్మములకు నా ప్రణామములు ప్రభు. మరి యొక్క పర్యాయం మా ఊరు పెద్ద మనిషి తిమ్మోతంకుల్ని మీరు తీసుకున్నారు. విడవబడిన కుటుంబానికి ఆదరణ కలిగించే మాటలు, చేరువచ్చిన నాకు మాకు ఆధ్యాత్మిక జీవితాలకు దోహదపడే విలువైన మాటలు నీ గ్రంథములో నుండి మాకు వినిపించమని. నేను మాట్లాడితే ఆశ్చర్యపోతారేమో కానీ నువ్వు మాట్లాడితే మారిపోతారు. ఆత్మ సహాయం అందించి అందరికీ అవసరమైన మాటలు నీ దీనదాసుడు, నీ పాదదాసుడు నన్ను వాడుకొని, బూరగా వాడుకొని నాలో ఉండి మాట్లాడుమని క్రీస్తు యేసు పవిత్ర నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము. అపోస్తులుడైనటువంటి పేతురు గారు పెంతెకొస్తు పండుగ దినమున యెరూషలేము అనగా యూదయ దేశానికి క్యాపిటల్ సిటీ జెరూషలేం నడిబొడ్డున నిలవబడి ఆకాశం క్రింద భక్తి గల యూదులందరూ ఆ పండుగకు వచ్చారు. అక్కడికి వచ్చినటువంటి యూదులందరితో ఒక మాటలో చెప్పాలంటే అన్ని భాషలు మాట్లాడే యూదులు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరితో పేతురు చెప్పిన ఒక అద్భుతమైన మాట ఈరోజు మనం బైబిల్లో చూస్తాం. ఈ మాట నేటి ఆధునిక ప్రకృతి పరిశోధకులకు తెలియదు, 90% తెలియదు. నాస్తికులు ఉంటారు చూశారు, వాళ్ళకి అస్సలు తెలియదు. బైబిల్ పట్టుకొనని వాడు, బైబిల్ చదవని వాడు, లోకరీతి విజ్ఞానవేత్త అయినా అతని తలకెక్కలేదు ఈ మాట. ఎందుకంటే అతని చదవలేదు గనుక. అలాంటి అద్భుతమైన మాట పేతురు గారు 1960 సంవత్సరాల క్రితం సుమారు ఈ మాట చెప్తున్నాడు. యెరూషలేములో ఏం చెప్తున్నాడో చదువుదాం ఒకసారి. 2వ అధ్యాయము అపోస్తల కార్యాలు 24వ వచనాన్ని చదువుదాం. 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అని చెప్పి పక్కన ఓ సెన్సేషనల్ వర్డ్ పీటర్ మాట్లాడితే లోక్ అక్కడ మెన్షన్ చేశాడు. చదువుదాం ఒకసారి. గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను అని రాయబడింది. ఏ వేదనలట? మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను అని రాయబడింది. మరణ వేదనలు ఎవరికి? ఏమండి, ఎవరైనా మరణిస్తే బ్రతికి ఉన్న వారికి వేదన ఉంటుందా, చనిపోయిన వారికి వేదన ఉంటుందా? చెప్పండి నాకు. ఆగండి కొంచెం. ఇక్కడ శారీరకంగా భౌతికంగా మనం ఆలోచిస్తే వేదన అన్నది చనిపోయిన శవానికి ఉంటుందా, బతికి ఉన్న మనుషులకు ఉంటుందా? అందరు చెప్పాలి నాకు. బ్రతికి ఉన్న మనుషులు వేదన పడతారు, బ్రతికి ఉన్న మనుషులు ఏడుస్తారు, కేకలేస్తారు, అలమటిస్తారు, విలాపిస్తారు కదండి. కానీ ఇక్కడేముంది? మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఏమండి, బ్రతికి ఉన్న వారికి మరణ వేదనలు తొలగించి లేపాడా, లేక యేసుక్రీస్తుకే మరణ వేదనలు లేకుండా తొలగించి లేపాడా? అర్థమైంది పాయింట్ ఇక్కడ. బ్రతికి ఉన్న మనుషులకు యేసు మరణిస్తే ఏడవకుండా, ఈ మనుషులు ఏడవకుండా, ఈ మనుషుల వేదన లేకుండా మరణ వేదనలు తొలగించి ఆయనని లేపాడని అర్థమా? లేక మాట్లాడకండి.
యేసుక్రీస్తుకే మరణ వేదనలు లేకుండా లేపాడా? ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ అని అంటే, బాగా వినండి. మీకు అర్థమైందో లేదో చెప్తాను, బాగా వినండి. మరణ వేదనలు అనేవి యేసుక్రీస్తుకే లేకుండా లేపాడు. యేసుక్రీస్తు గూర్చి ఆయన మరణ వేదనలోనికి వెళ్ళకుండా, మరణములో ఆయన వేదన పడకుండా, మరణ వేదనలు ఆయనకు తొలగించి తండ్రి యేసుక్రీస్తుని కుమారుణ్ణి లేపాడు అని పేతురు మాట్లాడుతున్నాడు. అంటే మరణ వేదనలు ఉంటాయా? ఇంతకు మరణ వేదనలు అంటే అర్థం ఏంటి? ఇక్కడ బాగా వినాలి. మరణము అనేది 2 రకాలు, మీకు తెలియాలి. ఇక్కడ బైబిల్ చదివిన వారికి మాత్రమే ఈ నిజం తెలుస్తుంది. బైబిల్ చదవని వారికి ఇది రహస్యం. 2 రకాల మరణాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన మరణం, ఇక దానితో పాటు 2వ మరణం కూడా ఉంది. 2వ మరణములో మనిషి మరణిస్తే, భౌతికంగా మనిషి మరణిస్తే ఆత్మ 2వ మరణములోనికి వెళ్ళి వేదన పడుతుందట. ఆ 2వ మరణములోనికి యేసుక్రీస్తు వెళ్ళకుండా, ఆ మరణ వేదనలు ఆయన అనుభవించకుండా, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ఆత్మని ఆ మంటలలో, ఆ మరణ వేదనలు ఆయనకి రాకుండా తొలగించి లేపాడట. ఇక్కడ బాగా వినండి. మరణ వేదన అన్నాను కదా, ఏ మరణ వేదన అంటే 2వ మరణ వేదన. 2వ మరణం ఉందా? ఉంది. బైబిల్ చదవండి ఒకసారి. 2వ మరణం ఉందో లేదో. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 11వ వచనం కింది మాట, వినుగాక, జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు అని రాయబడింది. ఏ మరణం వలన? 2వ మరణం వలన. అంటే 2వ మరణం అనేది ఒకటి ఉందన్నమాట. అది దేహ సంబంధమైన మరణమే అని మనం అనుకున్నాం. దేహాన్ని విడిచిపెట్టడమే ఒక మరణం అనుకున్నాం. కానీ బైబుల్ ఏమంటుందంటే 2వ మరణం ఉంది, అది మనిషికి హాని చేసేది. జయించువాడు ఆ మరణం వలన, ఆ 2వ మరణం వలన ఏ హాని చెందడు అని చెప్తున్నాడు యోహాను గారు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. 2వ మరణం అయితే ఉంది అని మనకి బైబిల్ చెప్తుంది. చాలా జాగ్రత్తగా వినాలి. 2వ మరణం అయితే మనిషికి ఉందట. 2వ మరణం అంటే అర్థం ఏంటి? ఇది కూడా మనం బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. ఎందుకంటే అన్నిటికీ క్లారిటీగా మనకు అర్థం కావాలి. బైబిల్ యొక్క పరిభాష, బైబిల్ యొక్క లాంగ్వేజ్ మనకి తెలియాలి. ఆ పదాల అర్థాలు మనకి తెలియాలి. ఎలా ఉంటుందో తెలియాలి. బైబిల్ యొక్క రచన శైలి, ఆ వర్డ్ మీనింగ్, ఫుల్ మీనింగ్ మనకు తెలియాలి. ఓకే, ఇక్కడ ఏముంది మనకి? 2వ మరణం. ఏ మరణ వేదనలు తొలగించి యేసుని లేపెను అని పేతురు చెప్పాడు కదా. ఏ మరణ వేదనలు అంటే 2వ మరణ వేదనలు తొలగించి. అంటే 2వ మరణములో వేదనలుంటాయా? అవును, అదే చెప్తున్నాడు. ఇప్పుడు 2వ మరణం అంటే ఏంటో ప్రకటన గ్రంథంలోకి మళ్ళీ ఇప్పుడు రండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. మరణమును, మృతుల లోకమును అగ్ని గుండములో పడవేయబడును. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఈ అగ్ని గుండము 2వ మరణము. ఈ అగ్ని గుండము 2వ మరణం. ఇప్పుడు చెప్పండి, 2వ మరణము అంటే అర్థం, బైబుల్ యొక్క పరిభాషలో 2వ మరణానికి అర్థం ఏంటి? దేన్ని 2వ మరణాన్ని సూచిస్తుంది? అగ్నిగుండం. అందులో అది హాని చేస్తుంది మనిషికి. అందులో వేదనలు ఉంటాయి మనిషికి. బాగా వినాలి. ఈ 2వ మరణములోనికి
రెండవ మరణములోనికి యేసు వెళ్ళకుండా, యేసు ఆత్మ వేదనలు అనుభవించకుండా యేసుక్రీస్తు ఆత్మని లేపాడట. అది చెప్పాడు పేతురు ఇక్కడ. రైట్. ఇంతవరకు మనకి ఏమర్థమైందంటే మరణం అంటే ఏంటో మనకి తెలిసిపోయింది. అది రెండవ మరణమని. రెండవ మరణం అంటే ఏంటో కూడా మనకు అర్థమైంది. రెండవ మరణం అంటే నిత్యాగ్ని గుండం. రెండవ మరణం అంటే అగ్ని గుండం. అగ్ని గంధకాలతో బగబగా మండిపోతుందది. ఊదన అక్కరలేని అగ్గినది, ఆరని అగ్గినది, నిరంతరము బగబగా మండిపోతున్న నిత్యాగ్నినది. ఆ నిత్యాగ్ని గుండానికే మరో పేరు రెండవ మరణం. అక్కడికి వెళ్ళుతుందట ఆత్మ. అక్కడికి యేసు ఆత్మ వెళ్ళకుండా తొలగించాడు మరణ వేదనలు. ఓకే, రైట్. ఇప్పుడు మనకి కొంచెం ఇంకో మెట్టు లోతుకి దిగుదాం. ఇక్కడ రెండవ మరణము అంటే అగ్నిగుండము అని మనకు అర్థమైంది కదా. అగ్నిగుండం అనేది ఎక్కడుందది? ఎక్కడుందో చూద్దాం. ఇప్పుడు రెండవ మరణములో అగ్నిగుండం ఉంది. అగ్నిగుండం నరకం, అగ్నిగుండం నరకం. ఈ రెండు ఒకటేనా? నరకం వేరు, అగ్నిగుండం వేరా అని మనం ఆలోచిస్తే, ఒకసారి ఈ మాట మనకి క్లారిటీ అవ్వాలంటే మళ్ళీ మార్కు సువార్తలోకి వెళ్ళాలి. ఎందుకంటే బైబిల్ కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము రాయబడింది గనుక ఒకచోట మనకి క్లారిటీ రాదు. ఒక పత్రిక చదివితే క్లారిటీ రాదు, ఒక అధ్యాయం చదివితే సారం రాదు. అన్ని 66 పుస్తకాలను అవసాన పడితే, అన్నిటిని జాగ్రత్తగా చదివితే ఒక సారం బయటకు వస్తుంది. అది మన చేతికి అప్పగించాడు దేవుడు. చదివేవారుగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు రండి మార్కు సువార్తలోకి వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ 9వ అధ్యాయము 47వ వచనం చదువుదాం. ఇప్పుడు 48 చదవండి, బాగుంటది. బాగా వినండి. నరకమున అన్నమాట మెన్షన్ చేయబడింది అక్కడ. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. పురుగు చావదు, అగ్ని ఆరదు. ఎక్కడ? నరకమున. అంటే నరకము అంటే అర్థం ఏంటి? అగ్ని గుండం అన్నమాట. మళ్ళీ చెప్తున్నా, బాగా వినండి. ఈ నరకం రెండవ మరణం అని చూసాం కదా మనం. రెండవ మరణానికే అగ్నిగుండం అని పేరు. అదే రెండవ మరణానికే నరకము అని కూడా పేరుంది. ఇది మనకి తెలియాలి. ఎన్ని పేర్లైనా ఇప్పుడు? ఒకే దానికి ఎన్ని పేర్లు? 3. ఒకటి రెండవ మరణం, మరొకటి అగ్నిగుండం, ఇంకొకటి నరకం. ఈ 3 ఒకే దానికి పేరు. ఓకే, రైట్. నెక్స్ట్, దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. ఆ పేరుకు వెళ్ళే ముందు ఈ నరకం అన్నది ఎక్కడుందో ఒకసారి మనం బైబిల్లోకి వెళదాం. రండి, యెషయా గ్రంథంలోకి రండి. ఇప్పుడు యెషయా గ్రంథము 14వ అధ్యాయము. అగ్ని గుండం, రెండవ మరణము, నరకము అని మనకి కనబడుతుంది కదా బైబిల్లో. అసలు ఇవి ఎక్కడున్నావయ్యా? ఇది ఎక్కడుంది? ఇన్ని పేర్లతో పిలువబడుతుంది, ఎక్కడుంది ఇది అని మనం ఆలోచిస్తే యెషయా గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. నీవు 15వ వచనం అంటే 15వ వచనం అందరు తెరవాలి. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకి త్రోయబడితివే అంటున్నాడు. బబులోను రాజు నెబుకద్నెజర్ చక్రవర్తి గురించి మాట్లాడుతున్నాడు సందర్భం అక్కడ. యెషయా ప్రవక్త నెబుకద్నెజర్ అంటే మొదటి మహాప్రపంచ సామ్రాజ్యాన్ని ఏలినటువంటి, బబులోను సామ్రాజ్యాన్ని ఏలినటువంటి అధినేత నెబుకద్నెజర్. ఆయన గూర్చి మాట్లాడుతూ అదే సందర్భంలో అపవాదిని కూడా మెన్షన్ చేస్తూ, దీని అపవాదికి వర్తించవచ్చు, అలాగే నెబుకద్నెజర్ రాజు కూడా వర్తిస్తుంది. ఇక్కడ బాగా వినండి. నరకమున, పాతాళములో నరకముంది, ఆ నరకములో ఒక మూలకి త్రోసివేయబడితివి అని రాయబడింది. ఇక నుంచి చాలా జాగ్రత్తగా వినండి. పాతాళములో ఉంది ఏది? నరకం. పాతాళములో ఉంది నరకం.
ఇప్పుడు ఈ నరకం పాతాళములో ఉంది కదా, పాతాళములో 3 ప్లేసులు ఉన్నాయి. ఇది మీకు తెలియాలి. ఎన్ని? 3. ఒకటి నెమ్మది పొందు స్థలం, అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు నీతిమంతులు సకల భక్త కోటి చేరుకున్న ప్లేస్. అదే పరదైషు అని కూడా దానికి పేరు. నెమ్మది పొందు చోటు అంటారు దాన్ని. ఓకే, అదొకటి ఉంది పాతాళ లోకంలో. ఇక రెండవది ఉంది సుమా, అదేంటంటే వేదనకరమైన స్థలం. ధనవంతుడు వెళ్ళిపోయాడు కదా, ఆ ధనవంతుడు ప్రస్తుతం కాలుతున్నాడే. పాపము చేసిన వాళ్ళందరూ, ప్రస్తుతం మరణించిన వాళ్ళందరూ అక్కడే పడ్డారు. బైబిల్ని బట్టి చెప్తున్నాను మీకు. ఓకే, ఆ వేదనకరమైన స్థలం అని దానికి పేరు. వేదనకరమైన స్థలం, యాతనకరమైన స్థలం, తాత్కాలికమైన స్థలం మొదలగు పేర్లతో అది పిలువబడుతుంది. అదిని అగ్నే, ఇది మీకు తెలియాలి. అది కూడా అగ్నే. అయితే ఆ అగ్ని ఎంతకాలం అంటే తాత్కాలికం. అది కూడా బాగా వినండి. ఒకటి నెమ్మది పొందు చోటు ఉంది పాతాళ లోకంలో. అది నీతిమంతులు చేరుకుంటారు అక్కడికి. చనిపోయిన ప్రతి నీతిమంతుని ఆత్మ ఆ చోటుకి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ వేదనకరమైన స్థలం ఉంది కదా, ఇక్కడికి ఎవరు వెళ్తారంటే పాపం చేసిన ప్రతి ఒక్కడు అక్కడికి వెళ్ళిపోతాడు. ఇంకొక స్థలం ఉంది. ఎక్కడుంది అదనంటే చదువుదాం ఒకసారి, ఎక్కడుందో అది చదువుదాం ఒకసారి. లూకాసు వార్త 16వ అధ్యాయము. లూకాసు వార్త 16వ అధ్యాయము చదువునన్న వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయము 26వ వచనం. అబ్రహాం మాట్లాడుతున్నాడు చూడండి. ఇప్పుడు అబ్రహాం మాట్లాడుతున్నాడు. వేదనకరమైన స్థలములో ఉన్న లాజర్ని చూసి నెమ్మది పొందు స్థలములో, పాతాళ లోకమే, ఇవంతా ఒకటి లోకములోనే అన్నమాట. ఈ నెమ్మది పొందు స్థలములో ఉన్న అబ్రహాము వేదనకరమైన స్థలములో ఉన్న ధనవంతుడిని చూచి మాట్లాడుతున్నాడు. ఏమని? ఇక్కడ నుండి కుమారుడా, ధనవంతుడా, ఇక్కడ నుండి అగ్ని జ్వాలలలో కేకలు వేస్తున్నాను, ఒక్క చుక్క నీళ్ళిచ్చే నాదుడు లేడయ్యా ఇక్కడ. ఈ భయంకరమైన మంటలతో, దప్పికతో ఆత్మకి దాహం అంటుకునిందయ్యా. భూమి మీద సుఖపడేవాడిని, ఉదారంగు వస్త్రాలు ధరించేవాడిని, ప్రతిరోజు బహు సుఖపడేవాడిని, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ ఫ్రై, ఎగ్ రైస్, రకరకాల భోజనాలు, రకరకాల వంటకాలు, ఆకుకూరలు, కూరగాయలు, ఫిష్ కర్రీ, రకరకాల వంటలు తిని సుఖంగా ఉండిన వాడిని, మంచి మంచి నీళ్లు త్రాగేవాడిని, రుచి అయిన, టేస్ట్ అయిన మంచి మంచి నీళ్లు త్రాగేవాడిని, మంచి మంచి ఆహారం తినేవాడిని, మంచి మంచి బట్టలు కట్టుకునేవాడిని. ఇక్కడ భయంకరమైన స్థలం. ఈ కేకలు, ఈ మంటలు కాలుస్తుంటే నా ఆత్మని తట్టుకోలేకపోతున్నానయ్యా. నీ రొమ్మున లాజరు ఉన్నాడు కదా, లాజర్ని పంపించు. ఒక్క చుక్క నీళ్లు చాలయ్యా. చెంబడి నీళ్ళు అవసరం లేదు, ఒక్క చుక్క చాలయ్యా. చిటికను వ్రేలు ముంచితే ఎన్ని నీళ్ళు వస్తాయి చెప్పండి? నీటిలో ఒక చుక్క బొట్టు, ఒక డ్రాప్, 1 డ్రాప్, ఓన్లీ 1 డ్రాప్. ఆ బొట్టుతో నా నాలుక చల్లార్చుకుంటున్నాయా, చాలు పంపించవా అంటున్నాడు. అంటే అదే అంత భయంకరంగా ఉందా? అవును. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, చదవండి కిందేమంటున్నాడు. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించుతివి, అలాగుననే లాజరు దేవుని నమ్ముకొని బాప్తిస్మం తీసుకొని దేవుడి కోసం నమ్మకంగా చచ్చేంత వరకు బతికెరా. మందిరానికి వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు, భక్తిగా బ్రతికాడు. కురుపులు వచ్చినా, భయంకరమైన రోగం వచ్చినా, కుక్కలు నాకినా భక్తిని వదలలేదురా. అతను ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. నీవైతే యాతన పడుచున్నావు. ఇక్కడ వినండి జాగ్రత్తగా. అంతేకాక ఇక్కడ నుండి అంటే అబ్రహాం అయిన నా యొద్ద నుంచి, లేదా మా యొద్ద నుంచి నీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకుండునట్లు అక్కడ నుండి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య, బాగా వినండి ప్లీజ్, నిశ్శబ్దంగా ఉండాలి. మాకును మీకును మధ్య మహా అగాధముంచబడింది. ఏముంచబడింది? ఇప్పుడు చెప్పండి, ఏముంచబడిందట? ఎక్కడా? వేదనకరమైన స్థలానికి, నెమ్మది పొందు స్థలానికి మధ్యలో ఏముంది? మహా అగాధం ఉంచబడింది. ఆ అగాధములో ఏముందో తెలుసా? ఆ అగాధములో ఏముందో ఇప్పుడు రండి. ఆగాధములో ఏముందో సామెతల గ్రంథం
15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము. ఆగాధములో ఏముందో తెలియచేస్తున్నాడు ప్రపంచ జ్ఞాని అయిన సొలొమోను. చదువుదాం ఒకసారి 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనం. పాతాళమును, ఇక్కడ బాగా వినండి, పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుతున్నాయి. బట్ వండర్ఫుల్ అండ్ అవర్ హెవెన్లీ ఫాదర్ హైస్. ఆయన కళ్ళు ఎంత అద్భుతమైనయండి. స్వర్గములో మహాసింహాసనం మీద కూర్చున్నాడు. నక్షత్రాల పైన పరలోకం ఉంది. అక్కడ పరలోకములో ఒక ధవలమైన మహాసింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. కుడి ఎడమల వైపు కోటాని కోట్ల దేవదూతలు ఉన్నారు. ఆ రేసు రెక్కలతో దేవుని స్తుతిస్తున్నారు. ఎక్కడో కనరాని ఆధునిక సూపర్ కంప్యూటర్ అబుల్ టెలిస్కోప్ ఉన్న ఈ కాలంలో, సూపర్ టెక్నాలజీ ఉన్న ఈ కాలంలో ఇప్పటి వరకు ఆధునిక మేధావి మనోనేత్రానికి లేదా బాహ్య నేత్రానికి కనిపించని ఒక అద్భుతమైన లోకంలో ఇప్పటి వరకు ఎవడు స్వర్గం చూడలేదు, ఆయనని చూడలేదు, భవిష్యత్తులో ఎవడు చూడలేడు. యేసు వస్తే తప్ప పరలోకాన్ని ఎవడు కంటితో చూడలేడు. అంత గొప్ప లోకంలో ఉన్నాడు తండ్రి. అక్కడి నుంచి చూస్తున్నాడట. దేన్ని? భూలోకాన్ని చూస్తున్నాడు. పాతాళ లోకం కనబడుతుందట. పాతాళ లోకములో అగాధ కూపం అన్నమాట మెన్షన్ చేయబడింది. అగాధ కూపం అంటే వాట్ ఈస్ ద మీనింగ్? అగాధ కూపం అంటే మనకు అగాధం ఎక్కడ కనబడింది? లూకాసు వార్తలో కనబడింది కదా. అగాధం అంటే అగాధ కూపం. కూపం అంటే దేన్ని అంటాం మనం? చెప్పండి. కూపము అని దేన్ని అంటాం? మండుతున్న మంటలని. అగాధ కూపం, నాశనం, భయంకరమైన నాశన కూపం అగాధములో ఉంది అంటున్నాడు సొలొమోను. నాశన కూపం ఉంది పాతాళములో, బగబగా మండిపోతుంది అది అంటున్నాడు. అంటే పాతాళములో అబ్రహాముకి ధనవంతుడికి మధ్యలో ఉంది కదా అగాధం. ఆ అగాధమే నాశన కూపం. ఆ నాశన కూపములోనే ఉంది అగ్ని గుండం. అదే రెండవ మరణం. దీనికి 4వ పేరే నాశన కూపం అంటారు దీన్ని. ఎన్నైనాయి పేర్లు? ఎన్ని పేర్లు అయినాయి? ఎన్ని పేర్లు? మొదటిది చెప్పండి, రెండవ మరణం. మూడవది అగ్ని. రెండవది అగ్ని గుండం. మూడవది నరకం. నాలుగవది నాశన కూపం. 4 పేర్లతో పిలువబడుతుంది. ఇది ఎక్కడో లేదో మీకు అర్థమైంది, ఎక్కడుందో మీకు తెలిసిపోయింది. పాతాళములో సెంటర్ పాయింట్లో ఉంది. అది లోతుల్లో ఉంది. అక్కడికి ఇప్పటి వరకు ఎవడు చెప్పండి, ఎవడు ఇంకా వెళ్ళలా. ఒకసారి దేవదూతలు ఆ చోటుకి దయ్యాలుగా మారినప్పుడు దేవుడు వాటిని పాతాళ అగాధంలో పడవేశాడు. అవి చూసొచ్చాయన్నమాట. అక్కడ ఎంత భయంకరంగా ఉంటుందో. అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుట, భయంకరమైన చోటది. ఆ చోటుకి వెళ్లకుండా యేసుని కాపాడాడు అని బైబిల్లో ఉంది. ఇక్కడ కూర్చున్న నా ప్రియమైన సోదరి సహోదరుడా, ఈ రాత్రి నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ భూమి మీద బతకడం గొప్ప విషయం కాదు. కుక్కలు బతుకుతున్నాయి భూమి మీద. ఒకడు అంటాడులే అండి, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, అదేం గొప్ప అనుకుంటాడు. నా దృష్టిలో ఇల్లు కట్టడం గొప్ప కాదు, పెళ్లి చేయడం కూడా గొప్ప కాదు. ఇక్కడేంటయ్యా 3 రోజులుండి మట్టిలో కలిసిపోయి ఈ పాపిష్టి జీవితంలో ఏముంటే ఏంటి, ఏం లేకపోతే ఏంటి? తిమ్మోతి అంకులు అతని కంటే ముందే పెద్దల్లుడిని సన్న వయసులో దేవుడు పిలుచుకున్నాడు. తెలుసు కదా మీకు. ఎవరండి? నాకంటే చిన్నవాళ్ళు మరణించారు మన ప్రాంతంలో. మనకంటే చిన్నవాళ్ళు కూడా, పెద్దవాళ్ళు మరణించారు. ఏముంది ఇక్కడ? ఏం సాధిస్తాం ఇక్కడ? అలాగని ఇల్లు కట్టొద్దని చెప్పట్లేదు, పెళ్లి చేయొద్దని చెప్పట్లేదు. అది గొప్ప కాదు. నా దృష్టిలో ఏది గొప్ప తెలుసా? దాన్ని తప్పించుకున్నవాడు గొప్పవాడు. దాన్ని తప్పించుకోవాలి మనం ఇప్పుడు. మళ్ళీ చెప్తున్నాను, ఈ లోకంలో బుద్ధిమంతుడు ఎవరట? 4 రాళ్ళు వెనక్కేసుకొని బాగా చదువుకొని మేడ మీద మేడ కట్టుకున్నవాడే
బుద్ధిమంతుడు అని లోకం అంటుంది, కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? బుద్ధిమంతుడు ఎవరో ఒకసారి చదువుకుందాం. చదువునన్న త్వరగా నేను ముగించేస్తాను, ఇక 5 నిమిషాల్లో ముగించేస్తాను, జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనంలో ఒకసారి చదువుదాం. క్రింద క్రింద ఉంది పాతాళం, ఆ పాతాళములో ఉంది నాశన కూపం, అదే నిత్యాగ్ని గుండం, అదే రెండవ మరణం, అదే బగబగా మండిపోతున్న అగ్ని గుండం, అగ్ని గంధకాలతో మండిపోతుంది. అక్కడ నుండి ఇగో అక్కడికి వెళ్ళకుండా నువ్వు తప్పింపబడాలంటున్నాడు. ఆ క్రిందనున్న పాతాళం తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. వాట్ ఏ వండర్ఫుల్ అంటే. ఇప్పుడు చెప్పండి, బుద్ధిమంతుడు ఎవరు ఈ లోకంలో? చెప్పాలి, నాకేమనరు ఏంటి? బుద్ధిమంతుడెవరో నేనంటాను, మీరు అనుకోవచ్చేమో బిల్ గేట్స్ బుద్ధిమంతుడని. నా దృష్టిలో బిల్ గేట్ బుద్ధిమంతుడు కాదు. నేను గర్వపడుతున్నాను అనకండి, నేను అహంకారంతో మాట్లాడుతున్నాను అనుకోకండి. ఒక దేవుని దాసుడుగా, దేవుని పాద దాసుడుగా, బైబిల్ యొక్క విద్యార్థిగా మాట్లాడుతున్నాను. నేను బైబిల్ చదివిన సేవకుడుగా మాట్లాడుతున్నాను. నా దృష్టిలో ఈ లోకములో ధనవంతులు దరిద్రులు, నా దృష్టిలో ఈ లోకములో డబ్బు కోసం బతికేవాడు అష్టదరిద్రుడు. ప్రపంచంలో పాతాళం ఎవడైతే తప్పించుకోవటానికి పరమునకు పోవు జీవ మార్గం కనుగొని ఆ పాతాళం తప్పించుకొని పరమునకు పోవు జీవ మార్గాన ఏ ఒక్కడైతే ఆ మార్గాన ప్రయాణిస్తుంటాడో, ఏ తండ్రి అయితే ఆ కుటుంబాన్ని నడిపిస్తుంటాడో, ఆ తండ్రి గొప్పోడు, ఆ కుటుంబం గొప్పది నా దృష్టిలో. ఆ పరమునకు పోవు మార్గాన నడిచేవారు గొప్పవారు. ఆ మరణం తప్పించుకోవాలంటే ఈ లోకంలో ఒకే ఒక్కడు దిక్కు మనకి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నేనే మార్గం, పరమునకి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం. నా ద్వారా తప్ప పరలోకానికి ఎవడు, మోక్షానికి ఎవడు, స్వర్గానికి ఎవడు రాడు. అందుకేనండి మన ఊర్లో పెద్ద మనుషులు కూడా ఒకనాడు దేవుని కోసం బతికారు. ఈ లోకంలో మళ్ళీ చెప్తున్నాను, దేవుని పిల్లలారా, ఎవరెప్పుడు చచ్చిపోతామో తెలియదు. బతికి ఉన్నంత కాలం క్రిందనున్న పాతాళం తప్పించుకొని పోవాలి. తప్పించుకోవాలంటే ఏం చేయాలో 2 ముక్కలు చెప్తాను, బాగా వినండి. 2 రెఫరెన్సులు చూపిస్తాను మీకు. ఈ 2 రెఫరెన్సులను బట్టి మీరు ఆ 2 రెఫరెన్సులు నిలబడండి, తప్పిపోతుంది మీకు పాతాళం. ఆ నరకం తప్పించుకుంటారు మీరు. ఆ మాటలు చూద్దాం ఒక్కసారి, చదువుదాం ఒకసారి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి త్వరగా ప్లీజ్. 2వ అధ్యాయం 11వ వచనం. జయించు అని అన్నమాట చదువునా. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు అని రాయబడింది. జయించువాడు ఎవరు? జయించువాడు. దేన్ని జయించువాడు? లోకాన్ని జయించువాడు. దేన్ని జయించువాడు? మరణాన్ని జయించువాడు. ఏ మరణం? జయించినవాడు రెండవ మరణం వలన హాని చెందడట. అంటే కన్నును జయించాలి నీవు, శరీరాన్ని జయించాలి నీవు, నీ హృదయాన్ని జయించాలి నీవు, లోక ఆకర్షణలు జయించాలి నీవు. జయించువాడని రాయబడింది కదా. ఇంతకు ఎవడు జయిస్తాడు లోకాన్ని? చదువుదాం, చెప్పు నాన్న, వచనం చెప్పు. యోహాను రాసిన మొదటి పత్రికలోకి రండి. ఇప్పుడు యోహాను గారు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక, అందరు తెరవాలి, 5వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చూడండి, 6వ వచనం చదువుదాం. ఎక్కడ చదువుతున్నారు నాన్న? 6వ వచనం అంటారేంటి? 16వ వచనం. ఏది? లోకములో ఉన్నదంతయు శరీరాశాన్ని. 2వ అధ్యాయం చదువుతున్నాడు మనోడు, 2వ అధ్యాయం చదువుతున్నాడు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం ఉంది కదా, ఇవి జయించాలి మనం. ఓకే, జయించేవారెవరు? జయించేవారెవరంటే చదువున్నాను, 5వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది, బాగా వినండి. జయించువారెవరో బాగా వినాలి. ఇప్పుడు జయించాలి ఇప్పుడు మనం, ఎందుకంటే నేత్రాన్ని జయించాలి. నేత్రం చాలా భయంకరమైనది. కన్నంటే ఎందరో గొప్ప గొప్ప వాళ్ళే పడిపోయారు. సంసోను అంతటి బలవంతుడే కన్ను చేత పాపంలో పడిపోయాడు. దావీదు లాంటి మహారాజే కన్నుతో బత్షెబ విషయంలో పడిపోయాడు. కన్ను చాలా ప్రమాదకరమైనది, అదే చెప్తుంది బైబిల్. ఓకే, జయించువాడు ఎవరు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప
లోకమును జయించువాడు మరి ఎవడు? క్వశ్చన్ మార్క్. లోకమును జయించువాడు ఎవరు అంటే యేసు దేవుని కుమారుడని నమ్మాలి. నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి, నువ్వు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి, నువ్వు ప్రతి దినం ప్రార్థన చేసుకోవాలి. వ్యక్తిగతం నీ సెల్ఫ్ లైఫ్ బాగుండాలి, నీ వ్యక్తిగత జీవితం బాగుండాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి, ప్రతిరోజు నువ్వు జాగ్రత్తగా ఉంటావు. ఎప్పుడు? యేసు నమ్ముకుంటే అది నీకు సాధ్యం. కరెక్ట్గా నీకు అర్థం కావాలా. ఏదో యేసు ప్రభుని నమ్ముకున్నావు అంటే ఏదో రోగం కోసమో కాదు, లేదా ఏంగో పిల్లల కోసమో కాదు, దీనికోసం నమ్మకూడదు. యేసుక్రీస్తుని నా యేసు నమ్మితే నా యేసు నా కన్న తండ్రి దగ్గర నన్ను తోడుకొని పోతాడు, పరలోకానికి తీసుకొని పోతాడని నమ్మకం నీకు రావాలి. అది గొప్ప విషయం అన్నమాట. ఓకే, అర్థమైంది. ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ నరకం తప్పాలంటే లోకమును మనం జయించాలి. లోకమును జయించాలంటే యేసుక్రీస్తుని నమ్మాలి. ఇంటికెళ్ళిన చదువుకోండి. 5వ అధ్యాయం 1వ వచనములో ఉంటుంది, దేవుని మూలముగా పుట్టినవాడు లోకమును జయిస్తాడు. 4వ వచనంలో ఉంటుంది, 1వ వచనంలో కూడా ఉంది. లోకమును జయించాలంటే, మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తుని నమ్మి బాప్తిస్మం తీసుకున్న వానికే లోకమును జయించే పవర్ ఉంటుంది, మిగతా వాడికి ఉండదు. ఏదో నలుగుట్లో నేను మునుగొద్దానని అట్లా వచ్చి మునిగేవాడికి తెలియదు, కానీ కరెక్ట్గా బతకాలి దేవుడి కోసం, అప్పుడు సాధ్యమవుతుంది. విడవబడిన కుటుంబానికి పాదదాసుడిగా చేరి వచ్చిన మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను. ఇక్కడ కూడిన ప్రియమైన దేవుని పిల్లలారా, రెండవ మరణం చాలా భయంకరమైనది. దాన్ని తప్పించుకోవాలంటే లోకమును మనం జయించాలి. లోకమును జయించాలంటే యేసును నమ్మాలి. యేసును నమ్మితే యేసు మనలోకి వస్తాడు. ఆయన మనలో ఉంటే లోకాన్ని మనం జయిస్తాం. లోకాన్ని మనం జయిస్తే మరణం తప్పి రెండవ మరణం తప్పించుకుంటాం. దేవుడున్న స్వర్గానికి, ఏ లోకము నుంచి అయితే ఈ లోకానికి వచ్చామో తిరిగి మనం వచ్చిన లోకానికి మనం వెళ్ళిపోతాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ఈ మాటలు మా హృదయములో స్థిరపరచుమని. నాయనా, విడవబడిన తిమోతంకుల కుటుంబాన్ని, రెండవ మరణం చాలా భయంకరమైనది తండ్రి. ఆ చోటుకి వెళ్ళకూడదు నైనా, ఎవ్వరూ వెళ్ళకూడదు. చిన్న తాండ్రపాడులో ఏ ఒక్కరూ వెళ్ళకూడదు నైనా. గతములో వెళ్ళారేమో, ఈ తరములో ఎవ్వరూ వెళ్ళకూడదు. ప్లీజ్ నైనా, ప్రతి ఒక్క మనోనేత్రం తెరువు తండ్రి. సేవకుని వాడుకోనైనా, నీ సేవకుడు సూటి